అల్లు అర్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తనకు ఇంకా ప్రపంచ ఖ్యాతి చేకూరాలన్న తన ఆకాంక్ష నెరవేరాలని కోరుతున్నాము. పుష్ప ద రూల్ టీజర్ ఎలా ఉందంటే, పుష్ప భాషలో చెప్పాలంటే నీ యవ్వ తగ్గేదేలే అనేలా ఉంది. వివరాల్లోకి వెళ్లాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్లి ఇక్కడికి రావాలి. వెనక్కంటే క్రీస్తు పూర్వం కాదండోయ్, కేవలం పుష్ప ద రైస్ వరకే. పుష్ప ద రైస్ చిత్రం చేసిన ప్రభంజనం అందరికీ తెలుసు. కానీ హిందీలో పక్కన క్రికెట్ వరల్డ్ కప్ గెలుపు మీద తీసిన చిత్రం, అది మంచి ఆదరణ ఉన్న నటుడు రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్ర చేస్తున్న చిత్రం ఉండగా, కొసమెరుపంత కూడా ఎలాంటి ప్రచారం లేకుండా మామూలు టికెట్ ధరతో సగం ఆకుపెన్సీతో విడుదలై సృష్టించిన బీభత్సం వర్ణనాతీతమని చెప్పాలి. 100 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. ఇలా జరగడం అసాధారణం కాదు కదా, అసాధ్యం. ఆ మాటకు వస్తే నిజంగా ఇది నభూతో సంఘటన. ఇది మొదటిసారి జరిగిన చరిత్ర. ఇంకా చూస్తే మన లెక్కల గురువు సుకుమార్ గారు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ చిత్రమైన రంగస్థలం తర్వాత వచ్చిన చిత్రం, అల్లు అర్జున్ గారికి అలా వైకుంఠపురంలో అఖండ విజయం తర్వాత వచ్చిన చిత్రం, ఇలా అన్నీ కలిసి వచ్చిన చిత్రం. కానీ ఆంధ్రాలో రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వంతో సినిమా టికెట్ ని సైకిల్ స్టాండ్ ధరల కన్నా తక్కువగా పెట్టడంతో వసూలు తగ్గిందని చెప్పాలి. కానీ అలాగాని చేయకపోయింటే పుష్ప సరదాగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూలు 400 కోట్లు చూసుండేది. నాకు తెలిసి అలా వైకుంఠపురంలోని పాటలకు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. ఆ చిత్రంలో పాటలు అల్లు అర్జున్ గారి నృత్య ప్రదర్శనకు టిక్టాక్ వీడియోలలో ప్రపంచమంతా మంత్రముగ్ధులయ్యారు. అలానే పుష్ప పాటలకు అల్లు అర్జున్ గారి హావభావాలు విపరీతమైన అభిమానం తీసుకొచ్చింది. ఎలాంటి పాన్ ఇండియా చిత్రం తీయాలనే సంకల్పం లేకుండా ఏదో కుసమెరుపుగా మిగతా భాషల్లో అనువదించి రాజమౌళి అనే లాంచ్ ప్యాడ్ లేకుండా సాధించిన ఘన విజయం ఇది. తెలుగు చిత్రసీమకు పుష్ప విజయం ఒక ఘనత, గర్వం కూడా అని చెప్పవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా, పొరపాటు, పాన్ వరల్డ్ చిత్రం తీయాలన్న సంకల్పంతో తీస్తున్న చిత్రం పుష్ప ద రూల్. మనం ఇంకా ఎలాంటి విజృంభణని చూడవచ్చు? మీ ఊహకే వదిలేస్తున్నా. పుష్ప పాత్ర కథ నుంచి పుట్టిన పాత్ర కాదు. ఆ చిత్రం పుష్ప గురించి, పుష్పను అనుసరించి చేసినది. కావున కథ కన్నా ఆ పాత్రకు ఎలాంటి సంఘటనలు, ప్రమాదాలు ఎదురు వస్తాయి, వాటిని ఎలా అధిగమిస్తాడు, అది ఎంత పొగరుతో అంటే ఎంత స్వాగ్తో చేస్తాడు, దాని నుంచి వచ్చే భావ ఉత్సుకత కోసమే మన ఎదురుచూపు. మనకి పుష్ప ది రైస్లో బన్వర్ సింగ్ షేకావత్ పుష్పకున్నంత పొగరు, బలుపుందని చూపించారు. అలా ఉన్న అతన్ని పుష్ప ఘోరమైన పరాభావానికి గురిచేశాడు. మరి అలాంటి వాడు పుష్పాన్ని వదులుతాడా? అది అధికారం ఉంది. దానికి అనుగుణంగానే పుష్ప మీద షేకావత్ మంగళం సీల్తో కలిసి, అలానే ఆ రాజకీయ నాయకుడితో చేతులు కలిపి దాడి చేసిన తరువాత, లేక పుష్ప తనంతట తానే వేసుకున్న వ్యూహమో తెలియదు గాని పుష్ప చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు. ఇది మనకి మొదటి టీజర్లో వేరిష్ పుష్ప అని మనకి తెలియజేశారు. మహాభారతంలో పాండవులు సంవత్సర కాలం అజ్ఞాతంలో మారువేషంలో ఉండాల్సి వచ్చినట్లు, అది అర్జునుడు ధరించిన బృహన్నల వేషంలా ఇక్కడ పుష్ప కూడా అలాంటి వేషాన్నే ధరించాడు. ఎందుకని? మహాభారతంలో లాగానే అజ్ఞాతంలో ఉండేందుకు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారమంతా ఆ వేషధారణను ఆధారం చేసుకునే ఉంది. ఇప్పుడు ఈ వేషంలో మొత్తం చిత్రం సాగుతుందా, లేక ఇది ఒక పర్వమేనా అని చూడాలి. ఇదే చివరి భాగం అయితే ఇది కేవలం ఒక చిన్న పర్యాయం అనుకోవచ్చు. కానీ పుష్ప 3వ భాగం ఉందని తేల్చి చెప్పేశారు. చూద్దాం, మున్ముందు వచ్చే ప్రచారంలో ఎలాంటి వివరాలు మనకు తెలియజేస్తారని చూద్దాం. కానీ ఇప్పుడు వచ్చిన టీజర్ చేయాల్సిన వీరంగం అయితే చేసిందనే చెప్పాలి. చిత్రం గురించి, పుష్ప గురించి తెలుసుకోవాలనే ఆతృత తీర్చి అంచనాలను ఏమాత్రం తగ్గించుకోవాల్సిన అవసరమే లేదు అనే ధైర్యాన్ని అభిమానులకు, మళ్లీ ఏదో అద్భుతం జరిగేలా ఉందని సాధారణ ప్రేక్షకులకి ఇచ్చిందనే చెప్పాలి. మనమందరం ఆగస్ట్ 15 పుష్ప విడుదల కోసం ఎదురు చూస్తున్నాం. అంతే, నీ అవ్వ తగ్గేదేలే. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.